నమస్కారం. సప్తాహాలో మొదటిగా మనం పాటించాల్సింది శారీరక ఆరోగ్యం. శారీరక ఆరోగ్యము ఇద్దరు ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది మగవాళ్ళలో స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ అలవాట్లుంటాయి. ఇవన్నీ చేస్తున్నప్పుడు యోగా అనేది వాళ్ళకి హెల్ప్ అవ్వకపోవచ్చు. ఎందుకనంటే అది మొదలుపెట్టినప్పటి నుంచి అది స్టాప్ చేస్తేనే మనం చేసే యోగా ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ధ్యానం కానీ, మంత్రజపం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంటుంది. హెల్ప్ అవ్వకపోవడం ఉండదు, హెల్ప్ అవుతుంది. కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు అంటే ఇవి ఏదైతే స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ చేస్తూ యోగా ప్రాక్టీస్ చేయాలన్నప్పుడు బాడీ సహకరించదు వాళ్ళకి. శరీరం సహకరించాలంటే అలవాట్లని మెల్లమెల్లగా మార్చుకుంటూ రావాలి. వాళ్ళ దినచర్యను కూడా చక్కగా ప్లాన్ చేసుకోవాలి. సో మొదటిగా ఏంటంటే ఈ సప్తాహాల్లో శరీరానికి వ్యాయామం అవసరం. ఇందులో తప్పకుండా బాగా హెల్ప్ అయ్యేది సూర్య నమస్కారాలు. ఇద్దరు ప్రతిరోజు సూర్యోదయం టైంలో అంటే సంధ్యాకాలాలు అని అంటారు. మార్నింగ్ 5:30, 5:40కి అట్లా సంధ్యాకాలం ఉందనుకోండి, మార్నింగ్ సన్ రైజ్ టైం 5:30 నుంచి స్టార్ట్ చేయండి. అండ్ ఈవినింగ్ కూడా అంతే 5:45, 6 o'clock అట్లా ఉందనుకోండి, 5:30 నుంచి ఒక 15 minutes ముందు నుంచి మొదలు పెట్టండి. సూర్య నమస్కారాలు కనీసం ఒక 10 circles చేయాలి. 10 rounds అంటాం మనము. సూర్య నమస్కారాలు చేయాలి. అయితే మార్నింగ్ అయితే కనుక నిద్ర లేవగానే సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఎందుకంటే అప్పటిదాకా మనం రెస్ట్లో ఉంటాం కాబట్టి యోగాసనాలు చేయొచ్చు. అదే ఈవినింగ్ అయితే కనుక ఆల్రెడీ మనం పని చేస్తూ ఉంటాము, బిజీగా ఉంటాము, మన దినచర్యలో చాలా యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఫస్ట్ సాయంకాలం టైంలో, సన్సెట్ టైంలో ఫస్ట్ మెడిటేషన్, మంత్రజపం, దాని తర్వాత సూర్య నమస్కారాలు, దాని తర్వాత మీరు వాకింగ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో ప్రత్యేకంగా కొన్ని ఆసనాలు ఉంటాయి. ఎప్పుడైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నామో దానికి సంబంధించిన ఒక 5 లేదంటే 6 ఆసనాలు కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ముందు ఒక 10 days, 15 days కంటిన్యూస్గా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది సూర్య నమస్కారాలు. దాంతోపాటు ప్రాణాయామ అనేది మన శరీరంలో 72,000 నాడుల్ని యాక్టివేట్ చేస్తుంది. ప్రాణశక్తిని కంప్లీట్గా పంపిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్పాలు సిద్ధించాలి టైంకి అని అంటే గనక ఈ ప్రాణాయామ అనేది, యోగాసన అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక యోగాసనం కానీ, ఒక ప్రాణాయామ కానీ చేసేటప్పుడు ఫిజికల్గా ఊరికే అలా చేయకూడదు. మీ ప్రతి ఒక్క కదలిక కాన్షియస్లో జరగాలి. ఇప్పుడు మీరు ఒక ప్రాణాయామ చేస్తున్నారనుకోండి, ఉదాహరణకి వ్యాన ప్రాణ అంటాము, దీన్ని అనులోమ్ విలోమ్ అని అంటాము. ఓకే, దీన్ని మనం చేస్తాం అనుకోండి, దీనిలో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. డైరెక్ట్గా ఇట్లా పెట్టి ఇలా పెట్టకూడదు. ఫస్ట్ హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి. దీంట్లో వ్యాన ప్రాణాలో అనులోమ్ విలోమ్, సుఖ ప్రాణాయామ ఇదంతా అన్ని నేమ్స్ ఒక్కటే, ప్రాణాయామ మాత్రం ఒకటే, నేమ్స్ మాత్రం వేరే. దీనిలో బొటన వేలు, చిటికెన వేలు, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ రెండింటిని వాడతాము. అయితే ఈ 3 ఫింగర్స్ని స్ట్రైట్గా ఉంచాలి. దీనిలో ఫస్ట్ ఏంటి అని అంటే చేతికి శరీరానికి మధ్యలో గ్యాప్ ఉండకూడదు కాబట్టి ఇలా, తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసుకురావాలి. కానీ మనము చెయ్యి ఇటు ఉంది కాబట్టి ఇటువైపు తిప్పి కొంతమంది ప్రాణాయామ చేస్తుంటారు, అలా కాదు. చేతిని ఇలా తీసుకురండి, తర్వాత థంబ్ అండ్ లిటిల్ ఫింగర్ ఈ రెండింటిని మాత్రమే యూజ్ చేయాలి. అయితే ఈ చెయ్యి ఎక్కడ ఉండాలంటే టమ్మీ పైన ఉండాలి, లేదా ఇట్లా ముద్రలో ఉండొచ్చు, చిన్న ముద్రలో అలా పెట్టుకొని ఉండొచ్చు, ధ్యాన ముద్ర కూడా అంటాం మనం. సో ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా పొజిషన్కి వచ్చిన తర్వాతనే ప్రాణాయామ అనేది చేస్తాము. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు మూసుకొనే చేయాలి. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని ప్రాణాయామాలు చేస్తామో అప్పుడు మన ఏకాగ్రత అంతా కూడా ఆ ప్రాణశక్తి మీద ఉంటుంది, శ్వాస మీద ఉంటుంది. తర్వాత ఆ ప్రాణశక్తి శరీరంలో 72,000 నాడులకి వెళ్ళేటప్పుడు మనకు అది ఖచ్చితంగా మంచి గమనం అవుతూ వస్తుంది. ప్రాణాయామ చేసిన తర్వాత నిదానంగా చేతిని కిందికి తీసుకొని వచ్చిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరుస్తాం. దీన్నే యోగా అంటాము. యోగా అంటే బాడీ, మైండ్ అండ్ సోల్ అలైన్మెంట్ అని. జ్యోతిర్లింగాలు ఎలా అయితే మన ఇండియా మ్యాప్లో చూస్తే ఒకటే అలైన్మెంట్లో ఉంటాయో అలాగే మన శరీరం, మనస్సు, ఆత్మ ఈ 3 కూడా ఒక అలైన్మెంట్లో ఉండాలి. మీరు కళ్ళు తెరుస్తూ ప్రాణాయామం చేస్తూ నేను చాలా సూర్య నమస్కారాలు చేశాను, చాలా ప్రాణాయామాలు చేశాను, బోల్డ్ అంత యోగా చేశాను, కానీ నాకేం మార్పు లేదు కాదు. అక్కడ ఆసనాలు అంటే ఓన్లీ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం జరిగింది, కానీ అలైన్మెంట్ జరగలేదు. అలైన్మెంట్ అనేది చాలా క్లియర్గా జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో
రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి చాలా చక్కగా. అండ్ ఎప్పుడు కూడా మీ శ్వాస అనేది కంప్లీట్గా వెళ్ళాలి. మనకి 2 సార్లు మార్పులు వస్తుంటాయి. ఒకటి మార్నింగ్ సంధ్యాకాలంలో, ఈవినింగ్ సంధ్యాకాలంలో. ప్రాణశక్తి అనేది ఒకవైపు నుంచి ఇంకో వైపుకి షిఫ్ట్ జరుగుతూ ఉంటుంది. అందుకని సంధ్యాకాలాల్లో నిద్రపోవద్దు. అంటే బిఫోర్ సన్‌రైజ్ లేవాలి అండ్ బిఫోర్ సన్‌రైజ్ ఆర్ డ్యూరింగ్ సన్‌సెట్ ఈ టైంలో నిద్రపోకూడదు. ఆరోగ్యం బాగోలేకపోతే చాలా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కానీ, మరీ వయసు ఎక్కువైన వాళ్ళు కానీ, పసిపిల్లలు కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ వీళ్ళకి ఓకే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని అలా మోస్తుంటారు కాబట్టి వాళ్ళకి శరీరం ఒక్కోసారి సహకరించకపోవచ్చు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఆరోగ్యమే. కానీ మైండ్ అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది సంధ్యాకాలాల్లో నిద్రపోతే. ఎప్పుడు? సాయంత్రం సంధ్యలో. మార్నింగ్ ఓకే. బట్ ఈవినింగ్. సో అందుకని సంధ్యాకాలాల్లో సాధనని చక్కగా చేసుకోవాలి వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. నమస్కారం.